సమాధానం అంటే మనం ఏమనుకుంటున్నామంటే, ఒక విషయంలో ఊరికి ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళకి ఏం లేదన్నమాట, సమాధానం లేదు. ఇదా అదా, ఇది అది, ఇదెందుకు అదెందుకు, ఇదెందుకైంది, ఇలా ఎందుకైంది, అలా అయింది, అదే ఆలోచనలు చేస్తున్న వాడికి మనసుకు నెమ్మది లేదు. ఇవాళ మనుషుడికి ఎంత డబ్బులున్నా అయ్యే ఆలోచన, చదువుకునేవాడికి అయ్యే ఆలోచన, పిల్లలకు కూడా అదే ఆలోచన, పెద్దలకు అదే ఆలోచనలు. నాకెందుకు వచ్చింది, దేవుడు చూసుకుంటాడు నా జీవితం, ప్రభు ఇదిగో నా జీవితం అప్పగించేసి నేను నిద్రపోతాననేవాడు లేడే. ప్రతిదానికి కలవరం, ప్రతిదానికి ఓవర్ థింకింగ్. ఇవాళ మనుషులకి 90% వారికి సమాధానం లేదు. ఓవర్ థింకింగ్, ఓవర్ యాక్షను, ఓవర్ వరీ, ప్రతి దాంట్లో చింతిస్తూ ఉన్నారు. యాంగ్జైటీ అనేది పెద్ద జబ్బు అయిపోయింది. ఇప్పుడు భయం, భవిష్యత్తును గురించిన భయం, దిగులు, ఏమైపోద్దో, అదేమవుద్దో, ఇదేమవుద్దో, ఉద్యోగం ఏమవుద్దో, అదేమవుద్దో, ఇది వ్యాపారంలో పెట్టాను, ఇది పెరిగిపోయిందంట, అక్కడ ఎంతమంట, ఇక్కడ ఎంతమంట, కలవరం. ఈ కలవరాలకు మందు లోకంలో లేదు. మీరు కలవరపడకండి, మీకు మందు నా దగ్గర ఉందన్నాడు ప్రభు. ఏమన్నాడు? మీ హృదయములను కలవరపడనీయకండి, నా సమాధానం మీకు ఇచ్చి వెళ్తాను. క్రీస్తును కలిగిన వారు కలవరాల మధ్యలో సమాధానంగా ఉండగలుగుతాడు. లోకంలో ఎన్ని గాలి తుఫానులున్నా వస్తాయి, పోతాయి, సద్దు మనకింపజేయువాడు ఆయనే. ఆయన వైపు చూడడం నేర్చుకున్నవాడు అన్ని కలవరాల మధ్యలో ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొడునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయదవు.